మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శివనామ స్మరణతో మారుమోగిన అక్కంపేట్, ఉప్పొంగిన భక్తిభావం, స్ఫటికలింగం, నంది ధ్వజస్తంభం ఏర్పాటు, కుంకుమ పూజ నిర్వహణ, విగ్రహ ప్రతిష్ట అలంకరణ, మొక్కుబడులు చెల్లింపు, భక్తులకు మహా అన్నదాన నిర్వహణ, గాయత్రి పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు శ్రీ కాతేంద్ర స్వామి శుభ హస్తాలతో ఆలయ ప్రారంభం. వేలాదిగా హాజరైన భక్తులు, హనుమాన్ శివ భక్తులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు సంతోషాన్ని, ఆనందాన్ని, భక్తి పారవశ్యాన్ని పొందారు. భాస్కరాచార్యుల పురోహిత బృందంచే 3 రోజుల కార్యక్రమాలు, పూజలు విజయవంతం. ఆలయ కమిటీ, గ్రామ సర్పంచ్ జై శ్రీమన్నారాయణ భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా శివాలయం నిర్మాణంలో భాగస్వామ్యంతో అంగరంగ కార్యక్రమాల నిర్వహణ. ఆలయ ప్రారంభంతో భక్తులకు సులువుగా శివదర్శనం, రవరత్న లింగ దర్శనం, కోడెను కట్టుట, నవగ్రహ పూజలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. అక్కంపేట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కాబట్టి ఎప్పుడు కూడా తేనె చాలా శుద్ధమైంది. అటువంటి తేనెలు మనం నీళ్ళు చేస్తే ఆ తేనె మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి మన ధర్మంలో చెప్పాలి, జై శ్రీరామ, జై శ్రీరామ ఏమంటుంది. రామం అనేటప్పుడే మన నామం అంటారు. కాబట్టి ప్రతి పలుకులో రామనామం ఉండాలి. స్వామివారి నామనామాయని వారు రాలిపోదు కాలిపోదు. కలియుగంలో విపత్కారాలు చాలా వస్తాయి. మరి ఏమైంది, పెదాలు ఏమైంది చెప్పండి. నాన్నకు నోరు తెలుస్తుంది, మా అన్నప్పుడు ఏం చేసింది. మకారం వల్ల ఏం జరుగుతాయంటే పాపాలు బయటకు వెళ్ళిపోతాయి. మకారం పలకడం వల్ల పోయిన పాపాలు తిరిగి మనకు రాకుండా ఉంటాయి అన్నమాట. ఎవరైతే రామనామం జపం చేస్తారో వారికి మాత్రమే. కానీ ఈ పోయిన పాపాలన్నింటికో తెలిసిన ఎవడైతే మూతి మోసుకుంటే సిద్ధపడి రామనామ జపం ఎవడైతే చేయడో వారికి పోతాయి అన్నమాట. ఇవన్నీ మా పక్కన తెలిసిన సమ్మక్క సారక్క ఎక్కడ పుట్టినరు? అక్కంపేట. మన తెలంగాణ జాతి పిత ఎక్కడ పుట్టినరు? అక్కంపేట. నవరత్న లింగాలు ఎక్కడా లేవు, ఇక్కడ మాత్రమే పెట్టుకుంటున్నాం. మరి అది మన గొప్ప విషయం. ఇంత పవిత్రమైనటువంటి ఇంత గొప్పమైనటువంటి గ్రామంలో